ఈవేళ నలంద విశ్వవిద్యాలయం గురించి ఎవరికి తెలీదు. కాబట్టి గురువు అనేవాడు ఏంటంటే అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే జ్యోతిని ప్రకాశిస్తాడు. అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే జ్యోతిని ఇప్పుడు ఇక్కడ ఇంత లైటింగ్ ఉంది, ఇక్కడ లైట్ ఆపేస్తాము, యాంకర్ గారు మేము కనిపిస్తామా? కానీ లైట్ ఉంది కాబట్టి మేము ఇంత అందంగా కనబడుతున్నాం. సో గురువు కూడా అంతే. తన దగ్గరికి వచ్చినటువంటి ఎవరైతే శిష్యులు ఉంటారో అందమైన జీవితాన్ని, అందమైన జీవన విధానాన్ని ఏ విధంగా నడుచుకోవాలో, ఎలా జీవించాలో గురువు నేర్పిస్తూ ఉంటాడు. సన్మార్గంలో నడిపిస్తూ ఉంటాడు గురువు. ఉదాహరణకి ఏదో ఒక పని చేసుకోవాలి. ఇక్కడ ఉదాహరణకి ఒక మెకానిక్ ఉంటాడు, ఆ మెకానిక్ డైరెక్ట్ మెకానిక్ రాదు. సో ఆ మెకానిక్ ఎవరైతే వచ్చినటువంటి సీనియర్ ఉంటాడో, ఈ పిల్లవాడు ఆ సీనియర్ దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటే ఆ మెకానిక్ అయితే గురువు అవుతాడు. పిల్లలు ఉన్నారు, పిల్లలకి అమ్మ నాన్న అని పలకడం రాదు, తన అమ్మే ఒడిలో వేసుకొని అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ నన్ను నేర్పిస్తుంటారు. మొట్టమొదటి గురువు తల్లి, మొట్టమొదటి గురువే తల్లి. తర్వాత విద్యాలయాల్లో జాయిన్ చేస్తారు పిల్లల్ని. తర్వాత అక్కడ పుస్తక పఠనం జరుగుతుంది, అక్కడ గురువు టీచర్. తర్వాత గురువు ఎవరు? సమాజంలో రకరకాల గురువులు ఏర్పడుతుంటారు. అందుకే మనం ఇలా చెప్తాం ఒక మంత్రంలో, త్వమేవ మాతా పితా త్వమేవ త్వమేవ బంధు సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ అని చెప్తూ ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకి అవసరమే. ప్రతి ఒక్కరు కూడా మనము ఎవరి దగ్గర ఏమి నేర్చుకున్న వాళ్ళే గురువు. దానికి నేనే ఉన్నానండి. నాకు ఈ జ్ఞాన సంపాదించినటువంటి ప్రతి సన్యాసి కానీ, లేదు నేను డబుల్ పీజీ బిఈడి చేశాను, వాళ్ళందరూ కూడా గురువులే. కాబట్టి సమాజాన్ని నడిపించేది. అందుకే పూర్వం రోజుల్లో పిల్లల్ని నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్పి తీర్చిదిద్దేది ఒక ఉపాధ్యాయుడు. ఈవేళ ఆ ఉపాధ్యాయులు నేను గురువును కాదనే అనే స్పృహలోకి వెళ్ళిపోయారు కాబట్టే, నేను గురువును కాదనే స్పృహలోకి వెళ్ళిపోయారు కాబట్టే, నేను జీతానికి పని చేస్తున్న భావనలో ఉన్నారు కాబట్టే పిల్లలు ఈవేళ గురువులను తన్నేటటువంటి అజ్ఞానంతో పిల్లలు తయారవుతున్నారు. మీరు చూస్తున్నారు చాలా సోషల్ మీడియా మాధ్యమాల్లో తీర్చిదిద్దిన పిల్లలు కొట్టేస్తున్నారు. ఆ స్థితి ఎందుకు వచ్చింది? కాబట్టి గురువు గురువులాగే ఉండాలి. కాబట్టి గురువు యొక్క ప్రాముఖ్యత మనం చెప్పుకుంటూ పోతే ఎన్ని రోజులైనా కూడా సరిపోదు. అందుకే గురువు మీద ఒక మంత్రం కూడా ఉంటుందండి, అజ్ఞాన తిమిర అందస్య జ్ఞానం క్షలాకయ చక్షరం తర్పణం నీలం తస్మై శ్రీ గురవే నమః. ఇందాక మీకు చెప్పాను, అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం అనే జ్యోతిని ప్రకాశించండి. ఇంకో మంత్రం కూడా ఉంటుంది గురువు మీద, అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తర్పణం దర్శనం ఏన తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం, ఈ విశ్వం ఎలాగైతే అఖండం అంటే విశ్వం అంతా గుండ్రంగా ఉందో, ఎంత పెద్దదైతే ఉందో గురువు యొక్క స్థితిగతులు, గురువు యొక్క విధి విధానం కూడా అఖండం, అనంతం. అందుకే గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవ మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అసలు గురువే సర్వం అని చెప్తుంది. గురువే బ్రహ్మ, గురువే దైవం, గురువే అన్నీ, ఇంకా విష్ణువు, గురువే సర్వం. కాబట్టి అటువంటి గురువే మనిషినే కాదు, ఈ యొక్క ప్రపంచాన్ని నడిపించాలన్నా కూడా గురువుతోనే సాధ్యం. అందుకే మీరు గమనించండి, ఈ దేశాన్ని ఒకప్పుడు అప్పుల పాల్లో ఉన్నప్పుడు కానీ, లేదు ఈ దేశం స్థితిగతులు మారుతున్న సమయంలో అబ్దుల్ కలాం అనేటువంటి ఒక మహానుభావుడు వచ్చాడు ఈ దేశానికి రాష్ట్రపతిగా. అటువంటి అబ్దుల్ కలాం గారికి ఒక గురువు ఉండేవాడు. ఆ గురువు వలన ఆయన అంత స్థాయికి వెళ్ళగలిగాడు. మీరు చరిత్రలో ఎవరెవరైతే గొప్ప స్థాయికి వెళ్ళారో వాళ్ళందరూ చరిత్రలు చదివిన ప్రతి ఒక్కరు గురువు ఉన్నారు. ఛత్రపతి శివాజీ గురువు ఉన్నారు, రాణా ప్రతాప్ గురువు ఉన్నారు, సుభాష్ చంద్రబోస్ గురువు ఉన్నారు, అల్లూరు సీతారామరాజు గురువు ఉన్నారు. మీ తాత ముత్తాతలు అడిగితే ప్రతి ఒక్కరికి గురువు ఉంటారు. కాబట్టి గురువు దగ్గరికి వెళ్ళండి. ప్రతి హిందూ కుటుంబం ఏదో ఒక గురువుని ఆశ్రయించండి. అలాగని చెప్పి వేషం వేసుకుని గురువుల్ని ఆశ్రయించకండి దయచేసి, మరీ మరీ చెప్తున్నాను. పూటకు ఒక వేషం, భార్య పిల్లల పోషించుకోవడానికి
ఈ గుడిముక్కలు 100 రూపాయలు దొరుకుతాయి, పైదొక 100 కిందదొక 100. అలాంటి వాళ్ళని నమ్మొద్దు. బ్రహ్మచర్యం ఆచరిస్తున్నటువంటి గురువుని నమ్మండి. కుట్టని బట్ట ధరించినటువంటి సన్యాసిని నమ్మండి. నిజంగా సన్యాసం సేకరించిన గురువుని నమ్మండి తప్ప ఎవరిని పెడితే పనికిమాల ఎదవని నమ్మకండి. మీకు ఇది చెప్తే అది జరిగిపోతుంది, నువ్వు ఇది చేస్తే అది వచ్చేస్తుంది, ఇలాంటి అబద్ధపు మాటలు చెప్పిన వాళ్ళ యొక్క గురువులు కాదు. సన్మార్గంలో పెట్టేవాడే గురువు. అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని పెంపొందించేవాడు గురువు అవుతాడు తప్ప పిచ్చి పిచ్చి అబద్ధ